హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ లలితాంబికా పీఠం వ్యవస్థాపకులు శ్రీ శివప్రసాద్ శ్రీ గురూజీ గారు. నమస్తే గురూజీ. ఆశీర్వచనం నాయన. రీసెంట్గా కేంద్రం రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన డేట్ల ప్రకారం చూసుకుంటే కావచ్చు, ఆ టైం ప్రకారం చూసుకుంటే కావచ్చు, అసలు వీటిని బట్టి ఏ విధంగా చూడాలంటారు? దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా వచ్చినటువంటి సమయం చూసుకుంటే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు 2024 మార్చి 16వ తేదీ ప్రకటించిన సమయం. ముహూర్తం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు గురుజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవ్యే నమః. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి సమయము, ముహూర్తము ఎలా ఉంది అంతే కదా. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏది చేసినా ఇప్పుడు మొదటి నుంచి గమనిస్తున్నాం. కొంచెం ఇట్లాంటివన్నీ కూడా ముహూర్త నిర్ణయాలు ఏ పార్టీలైనా సహజంగా వాళ్లకు అనుకూలముగా ఉండేటువంటి సమయాల్లో నామినేషన్స్ వేయడము చేయటం అనేటువంటిది ఏ పార్టీ నాయకులైనా కూడా చేసుకుంటారు. వాళ్ళ పేర్లతో ఎప్పుడు బాగుంది ఏమిటి తారాబలం అది చూసుకొని ఏదో మాలాంటి వాళ్ళని ఏదో అడగటము చేయటము, నాయన నువ్వు పలానప్పుడు వేసుకో బాగుంటుంది అని చెప్పటం చేయడం జరుగుతుంటుంది. కేంద్రము ఎన్నికలు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ యోగవంతమైనటువంటి దశ ఏమిటి అనేటువంటిది చూసుకొని అనుకూలముగా ఉండేటువంటిది చూసే సమయాలు ఇవన్నీ కూడా కొంచెం ఏదో మరి వాళ్ళు చెప్పి చేశారా లేకపోతే కాకతాళీయంగా జరిగిందా, ఆ స్థాయి ఉంటుందా అనేటువంటివన్నీ పక్కకు పెడితే మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము రావటానికి కావాల్సినటువంటి విధానంగానే కదా ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాలలో ఇదైతే బాగుంటుంది అనేటువంటివన్నీ కొంచెము తర్జన భర్జనలు చేసి ఏ ఏ రాష్ట్రాలకు ఏ ఏ సమయానికి ఇస్తే బాగుంటుంది అని అన్నీ చూసుకునే చేశారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మామూలుగా అన్ని రాష్ట్రాలను ఒకేసారి కాదు కదా జరుగుతున్నది. ఎన్నికల షెడ్యూల్ ఇలా అని చెప్పడం ఒకటి, ఏ ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఏమిటి అనేటువంటిది ఒకటి, అన్నీ ఉన్నాయి. మేము అన్నీ చూస్తాము కదా, అన్ని రకాలు ఎక్కడ ఏమిటి ఏం సంగతి. మొన్న రామ మందిరము ముహూర్తము నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవహారానికి తగ్గట్టుగా చేయడం అనేటువంటిది జరిగింది. అంతే కదా. దాన్ని కూడా చిన్నపాటి ఏదో అలా ఇలా అని ఏదో కొంచెం ఆ నోట ఈ నోట వినపడినా దాన్ని కాదనలేని సత్యము కదా. ఇంకొకటి కూడా ఏమిటంటే ఉత్తరాది పండితులకు కాశీ పండితులను మర పండితులు అని అంటాం. ఎందుకంటే వాళ్ళు మంచి దిట్టలు. మనం కాదని కాదు దాని అర్థం. మనకు మామూలుగా మనకు పుణ్యమైనటువంటి ఇది ఏది అంటే మొట్టమొదట వారణాసి కాశీ అని చెప్పుకుంటాం ఏది మాట్లాడినా. అటువంటి కాశీ క్షేత్రములో కాశీ పండితులు, వారణాసి యూనివర్సిటీలో మరి సంస్కృత పాండిత్యము ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళతో చర్చలు చేయకుండా మరి ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వస్తారని ఎలా పెట్టుకుంటారా అంటారా? ఖచ్చితముగా వాళ్ళు గ్యారంటీగా ఈసారి వాళ్ళ టార్గెట్ కూడా 400 పైనే రావాలి అనేటువంటి టార్గెట్తోనే ఈ వ్యూహరచన అంతా కూడా జరిగింది. మంచి సమయానికే ఇచ్చారు అనేటువంటిది నా భావన, నేను అనుకుంటున్నట్టు. ఇప్పుడు ఈ 400 టార్గెట్కి కావచ్చు, ఈ రిలీజ్ చేసినటువంటి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కావచ్చు అన్న ఇంటర్లింక్ అప్ ఉంటుందా? ఉంటుంది కదా, ఉండకుండా ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సన్నివేశము, ఆయా గ్రహస్థితులు, ఆ అనుకూలతలు, అక్కడ ఉన్నటువంటి ఇది అంతా చూసుకునే కదా ఏ సమయానికి ఎక్కడ ప్రకటిస్తే, ఎక్కడ ఏది చేస్తే, ఏ షెడ్యూల్ ఎక్కడ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదే కదా నేను చెప్తున్నాను. పండితులు
ఇప్పుడు పండితులు మేమేమంటామంటే, ఇప్పుడు ఒక గ్రామములో ఒక ఆలయము ప్రతిష్టాపన చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఆ గ్రామము యొక్క ఇది, ఆ ఆలయం యొక్క ఇది అన్నీ తీసుకొని కదా అక్కడ ముహూర్త నిర్ణయం చేస్తాం. అంతే కదా. అంతే. ఇప్పుడు పెళ్ళిళ్ళు పలానా టయానికి బాగా విరివిగా ఉన్నాయి పంచాంగంలో అని అనుకుంటాం మనం. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క నక్షత్రాలను బట్టి కదా మనము తారాబలం నిర్ణయిస్తాము ఇద్దరికీ అనుకూలమైనటువంటి రోజుని. అందుకే దేశంలో అన్ని చోట్ల ఒకటే సమయానికి జరుగుతూ ఉండవు, కాస్త ఘడియలు విఘడియలు కొంచెం అటు ఇటు తేడాతో అవి జరుగుతూ ఉంటాయి. వీళ్ళు కూడా అందుకే వాళ్ళు గెలవాలి అనేటువంటి దాంతోనే ఖచ్చితముగా అన్ని రాష్ట్రాలకు కూడా అనుకూలవంతమైనటువంటి సమయాన్నే నిర్ణయించినారు అనేటువంటిది నాకున్న దీన్ని బట్టి ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే ఎప్పుడెప్పుడు ఏమేమి ఉంది ఏమిటి, అక్కడ ఉన్న గ్రహస్థితులు ఏమిటి, ఎక్కడ ఎవరున్నారు, ఏం జరుగుతుంది, మంచి ఏమి చెడు అంత తెలిసిపోతుంది కదా. మరి ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్తుంటాం వాడుక భాష దేశ కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అని మనం అదొక ఊత పదం లాగా ప్రతిదానికి వాడుతుంటాం. మరి అది వాళ్లకు తెలియకుండానే చేస్తున్నారా ఇవన్నీ? అందులో ఆయన మోడీ గారు ఇవన్నీ పాటించేటువంటి విధానం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా పాటిస్తారు. అందులో దీని మీద ఇంకా నిష్టగా ముందుకు పోయేటువంటి వ్యక్తులు ఒకటి కావాలి అనుకుంటే చాలా మంది ఏమనుకుంటామంటే ఇప్పుడు కొన్ని మనకేమి బంధుత్వము కాకపోయినా, మనకేమి ఇది కాకపోయినా, దాంట్లో మనకు ప్రాధాన్యత లేకపోయినా, అవతల ఒక నాయకుడు ఇక్కడ ఒక పండితుడు అనేటువంటి దృష్టితో చూసినప్పుడు మోడీ గారిని గనక మనము ఆద్యంత పర్యంతము గమనిస్తే మొట్టమొదటి నుంచి కూడా ఏదన్నా ఆయన మనసులో ఒక వ్యూ ఉన్నది అంటే దానికి తదనుగుణంగా ఆయన అడుగులు వేసుకుంటూ వెళతారు అనేటువంటిది సత్యం. ఇప్పుడు దసరా పండుగ వచ్చిన, ముఖ్యమైనటువంటి కొన్ని గుప్త నవరాత్రులు ఇట్లాంటివి వచ్చిన, మొన్న రామమందిరం విషయంలోనైనా కొన్ని సందర్భాలలో ఆయన కఠోరమైనటువంటి దీక్ష అనేటువంటిది మొదలు పెడతారు. అది ఎవరు చేయలేనటువంటి దీక్ష. అది మామూలు వాళ్లకు సాధ్యము కాని యొక్క ఇది. అందుకే కదా ఇప్పుడు వ్యక్తిత్వము అనేటువంటిది కానీ భగవంతుడి యొక్క అనుగ్రహము కానీ వీళ్ళకే ఉండాలి వీళ్ళకు ఉండకూడదు అనేది లేదు. వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. చాలా నిష్టగా ఒక దాన్ని మనం కావాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి నిష్ట అంతా కూడా ఆయన మార్గంలో పెట్టుకొని ముందుకు వెళతారు అనేటువంటిది మనకు కనపడుతుంది కదా. దసరా పండుగ వస్తే ఆయన కేవలం ఏది తీసుకోకుండా కాస్త ఏదో ఈ పళ్ళ రసాలు పళ్ళు అవి మాత్రమే తీసుకొని ఉండటం అనేటువంటిది మాలాంటి వాళ్ళ అంటే మేము పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాము కాబట్టి ఇంకా మాట్లాడితే మేము కూడా చేయమేము. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, పర్వాలేదులే అని అనుకుంటాము. కానీ ఆయన అట్లా కాదు. ఒకటి కావాలి అనుకున్నప్పుడు కార్యదీక్ష దక్షత అనేటువంటివి ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ నమ్ముతాడు. అవన్నీ నమ్మకాన్ని ఇంకా పెంపొందించేటువంటి విధానముగా, ఆయన్ను చూసి 10 మంది నేర్చుకునేటువంటి విధానముగా ఆదర్శవంతముగా ఉండటం అనేటువంటిది గొప్ప విషయం, మనం మెచ్చుకోవాల్సిందే. అందులో ఏం తేడా లేదు. అందులో ఎవరు ఉండినా మనకు పార్టీలతో సంబంధం లేదు. ఎవరు ఉండినా దాంట్లో బాగా చేస్తారు, వీళ్ళు బాగా చేస్తున్నారు అన్నప్పుడు ఆ విధానం చెప్తున్నా నేను మామూలుగా. అందుకని ఆయన ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ గతంలో జరిగినటువంటి సన్నివేశాలు ఏమిటి, అనుభవాలు ఏమిటి అన్ని చూసుకొని దానికి అనుకూలముగా మాట్లాడడం అనేది ఉంటుంది. మాటలు కూడా మీరు గమనించండి, మోడీ గారు మాట్లాడేటువంటి మాటలకు ఒకవేళ విమర్శలు చేయాల్సి వచ్చినా విమర్శలు చేసేటువంటి విధానానికి గురూజీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఒకసారి గమనించండి అని తెలియజేస్తున్నా నేను. అంతకంటే నేనేం ఎక్కువ చెప్పను. అయితే 2
సీట్ల నుంచి 330 పైసలకి సీట్లు తెచ్చుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 400 సీట్లతో ఈసారి మరలా అధికారంలోకి తిరిగి హ్యాట్రిక్తో అనుకోవడం అనేది తప్పు కాదు. కానీ దీనికి ఇదే ప్రధాన భూమిక పోషిస్తుందా? ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కాదు. మనము ఇప్పుడు మానవ ప్రయత్నము లేకుండా కేవలం దైవం మీదనే అంటే మనం ఎన్ని యాగాలు క్రతువులు చేసినా ఓకే మనకు ఫలితం ఉండదు. ఓకే, మానవ ప్రయత్నం ఎక్కడ బెడిసి కొడుతుంది అంటే మనము చేస్తున్నాము అని మనము అనుకోవడము వేరు, ప్రజలలో నిజంగా చేసినారు అని అనిపించుకోవటము వేరు. ఓకే, బాగా గమనించాలి. మనం ఒక్కసారి పూర్వాపరాలకు గనక వెళితే గురుజీ కొంతమంది కొన్ని రాష్ట్రాల వాళ్ళు పేర్లు ఎందుకు కానీ మామూలుగా ప్రచారానికి కూడా పోకుండానే సీట్లు సంపాదించుకొని పీఠాన్ని అధిరోహించిన వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ రావాలి ఎవరికైనా కూడా. ఎప్పుడైనా కాలం ఒకటే, ఇప్పుడు కాలం మారింది అని ఏదేదో ఊరికే మనం అంతా అనవసరమైన మాటలు మాట్లాడతాం. కానీ ప్రజలలో కాన్ఫిడెన్స్ అనేటువంటిది నింపి మనము పోకపోయినా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రచారం మనం ఎంత చేసినా ప్రజలకు మళ్ళీ ఎలాగైనా సరే ప్రచారం పై నాకు ఓట్లు వేయండి అని అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, అది రాకూడదు. అంటే మరి అడగనిదే అమ్మైనా పెట్టదు కదా అంటే ఎందుకు కాన్ఫిడెన్స్? ఇప్పుడు మీకు కావాలి, మీకు కావాల్సినవన్నీ నేను చేస్తున్నాను అనేటువంటిది తప్పెక్కడ జరుగుతుంది అంటే మామూలుగా చేసిన తర్వాత సమీక్షలు, మనము చేసింది అందుతుందా లేదా, ఓకే, వీళ్లకు జరుగుతుందా లేదా అనేటువంటి సమీక్షలు అనేటువంటివి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే, ఏ నాయకుడు కూడా అందరినీ మెప్పించడం అనేటువంటిది కష్టం. ఒక ఇంట్లో మన కడుపున పుట్టినటువంటి పిల్లలే ఒక 5-6 మంది ఉంటే 5-6 మంది ఒకటే రకంగా మన మాట వింటారా? ఒకడోడికి ఒక ఇష్టం ఉంటుంది, అంతే, తప్పదు కదా. అట్లాంటిది ఒక వ్యవస్థ, దేశాన్ని అంతా కూడా చూసుకోవాల్సినటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరి అవసరాలు వాళ్ళవి, ఎవరి తిప్పలు వాళ్ళవి ఉంటాయి. అవన్నీ కూడా సమన్వయం చేసుకొని చెందుకొని చేయగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది కాబట్టే ఆ అడుగులు కూడా అటువైపు వేసి చేసి, సరే కొన్ని ఏవో వాళ్ళ ఆలోచనలు. మనది భారతదేశము కళలకు ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు మనది. వాళ్ళు ఒక స్లోగన్తో ముందుకు పోతుంటారు. వాళ్ళు ఏది మాకు రామ మందిరం అనేటువంటిది ఇంకొకటి అనేటువంటిది కావచ్చు, లేదు అది మామూలుగా ఎప్పటి నుంచో ఉండేటువంటి భారతీయుల యొక్క కళ కాబట్టి అది నెరవేర్చినాము, అది దీనికి సంబంధం లేదని చెప్పొచ్చు. లేదు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, ఈనాడు దేశంలో ఆర్థికంగా మనం నిలదొక్కున్నామా లేదా అనేది కావచ్చు, అనేక రకాల అంశాలు ఉంటాయి కదా. మనం అంటే వాళ్ళ జాతక ప్రకారముగా మేమన్నప్పుడు అంశాల వారీగా నిర్ణయానికి వచ్చినప్పుడు ఎవరు ఏం చెప్తారు అంటే ఎవరి అనాలిసిస్ వాళ్ళు చేస్తారు, అవి అనలిస్టులు చేసేటువంటి పని. మాలాంటి వాళ్ళం ఏమిటి అంటే వాళ్ళ జాతకము ప్రకారముగా వాళ్ళు కష్టపడి మళ్ళా వచ్చే యోగం ఉందా లేదా, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వీళ్ళ సామర్థ్యం ఏమిటి, అంతవరకే మేము చెప్పగలుగుతాం. ఓకే, మా పని కూడా అదే. అంతకంటే ఎక్కువ అనవసరమైనటువంటివి మనకు దేశాన్ని మేలు చేస్తున్నాడా, నచ్చిందా నచ్చలేదా అనేటువంటిది ఇక్కడ అంశము కాదు. నా వ్యక్తిగతమైనటువంటి విషయానికి కాదు కదా. నాలాంటి పండితులు చాలా మంది ఉంటారు, ఒక్కొక్క పండితుడికి ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఏది ఏమైనా వీళ్ళు కష్టపడితేనే భగవంతుడి యొక్క అనుగ్రహం. కానీ అట్లని భగవంతుడు మనం ముహూర్తము పెట్టుకుంటే ఒక ఇంట్లో చల్లగా ఉండాలి, లేకపోతే ఒక శంకుస్థాపన చేస్తున్నామంటే ఇల్లు సజావుగా కట్టుకోవాలి, ఇవన్నిటి ఆశతోనే కదా చేస్తున్నాము. అటువంటి ఆశతోనే వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము రావాలి, వచ్చి తీరాలి అనేటువంటి దాంతో ముందుకు వెళుతున్నారు. గ్రహస్థితుల దృష్ట్యా మీరు అడిగినటువంటి ముహూర్త బలం ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్తున్నాను నేను. వాళ్ళకు అనుకూలముగా ఉండేది చూసుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది నా ఆలోచన. అయితే ఏపీకి వచ్చేటప్పుడు చూసుకుంటే ఏపీలో మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుంది. ఆ రోజు గ్రహబలం ఎలా ఉంది, ఆ రోజు నక్షత్రం, తిథులు, వర్జ్యాలు, రాహుకాలం ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏపీలో పెట్టినటువంటి ముహూర్తము కూడా
నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఇంక అందులో సందేహమే లేదు. గురూజీ, రేపు రాబోయేటువంటి ప్రభుత్వము వాళ్ళ చెప్పు చేతలలో ఉండేటువంటి విధానానికి అనుకూలవంతమైనటువంటి సమయమే పెట్టారు అనేటువంటిది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఓకే. రేపు ఖచ్చితంగా ఏపీ పగ్గాలు ఇప్పుడు రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను. భవిష్యత్తులో వచ్చేది ఏ పార్టీ వచ్చినా నేను అతీతుణ్ణి అని అనడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశము లేనే లేదుగాక లేదు. ఎవరైనా సరే కేంద్రంలో ఎవరు వచ్చినా కూడా ఖచ్చితముగా పార్టీ పగ్గాలు అక్కడ పాలనా పగ్గాలన్నీ కూడా బీజేపీతోనే ముడిపడి ఉంటాయి అనేటువంటిది సత్యం. ఓకే. సింపుల్గా, ఎందుకంటే అక్కడ ప్రకటించినటువంటి గ్రహస్థితులు కూడా ఖచ్చితముగా నిన్న మోడీ గారు మాట్లాడినటువంటి విధానము కానీ మామూలుగా చిలకలూరిపేటలో మాట్లాడినటువంటి స్పీచ్ గనక వింటే ఆయన గూఢార్థము నిగూఢము అన్నీ కూడా తెలుస్తాయి. ఆ పార్టీలో పాల్గొన్నటువంటి సమయము కూడా నేను చెప్తున్నా, అక్కడ వేదిక మీద పాల్గొన్న సమయం. ఓకే. ఒక ప్రజల్లోకి ఒక వాయిస్ ఇస్తున్నాడు అంటే ఆ వాయిస్ ఇచ్చేటువంటి సమయం కూడా మనం ఒక్కసారి ప్రజల్లోకి పోయింది. మనం మాట్లాడుతున్నప్పుడు మనం మంత్రము మేము మొదలు పెడతాము, గణానాన్త్వా అని ఎప్పుడైతే మొదలు పెడతామో ఆ మొదలు పెట్టేటువంటి సమయం ఏమిటి చూస్తాం కదా. ఖచ్చితంగా అంతే కదా. ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంచు క్యాలిక్యులేషన్ వేసుకునేటువంటి అవసరం ఏర్పడింది. ఓకే. అందుకని రేపు ఖచ్చితముగా భవిష్యత్తులో మోడీ గారి కేంద్ర ప్రభుత్వం యొక్క అండ లేకుండా ఏది రాదు. నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ మాట, మన దాంట్లోనే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు రేపు పగ్గాలు కూడా ఖచ్చితముగా ఏ పార్టీ వచ్చినా ఇవి పగ్గాలు మాత్రము కీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇదిలోనే ఉంటుంది గాక. నేను సర్వస్వతంత్రుణ్ణి, నేను కదా పార్టీకి మొత్తము ఇది అంటే చెల్లదు. ఓకే. చెల్లదు, చెయ్యలేరు కూడా. అట్లా చేయలేరు, కష్టమే. ఓకే. ఖచ్చితంగా కష్టమే. కానీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో ఉండేటువంటి అధికార పార్టీకి తలగుంజి ఉండాల్సిందే. ఓకే, రైట్, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆ రోజు గ్రహబలం ప్రకారం కావచ్చు, రాసుల ప్రకారం కావచ్చు, నక్షత్రం ప్రకారం కావచ్చు, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, లేదంటే ఎవరి జాతకాలకి అది మ్యాచ్ అవుతుంది అంటే ఏం చెప్తారు అసలు? ఆ రోజు అనుకూలమే కదా నేను చెబుతున్నాను. వాళ్ళు వదిలినటువంటి ఇది అక్కడ ఎలక్షన్లు జరుగుతున్న సమయానికి మీరు ఈ పొద్దు మనం మాట్లాడుతున్నాం కదా, సుస్పష్టముగా రేపు ఎలక్షన్లు గనక అయ్యి మామూలుగా కలెక్టర్ గారు ప్రకటన చేసి పలానా పార్టీ అన్నారు అంటే ఆ పార్టీ వెనకాల మనకు కనపడేది ఏమిటి అంటే బీజేపీ. ఓకే. 100% వాళ్ళ యొక్క ప్రతిభ అప్పుడు తెలుస్తుంది ఏమిటి అనేది. ప్రజలే వేస్తారు ఓట్లు, ఖచ్చితంగా ప్రజలు వేస్తారు ఓట్లు, పార్టీలను గెలిపిస్తారు. కానీ ఇక్కడ గెలిచేది, ఇక్కడ ప్రభుత్వం ఏది ఉండినా ఏది వచ్చినా దాని వెనకాల సుస్పష్టంగా మీకు ఇప్పుడు ముందు మనం ఒక తపస్సు చేసుకుంటూ కనపడతాం. మనము వెనకాల మనకు ఒక శక్తి అనేటువంటిది ఏదో ఒక చిత్రం కనపడుతుంది. మరి తపస్సు చేస్తూ ఉండే మన గొప్పతనమా, వెనకాల ఉండేటువంటి శక్తి గొప్పతనమా అంటే వెనకాల ఉన్న శక్తి గొప్పతనం అని చెప్పాలి కదా, తప్పదు కదా. ఆ రోజు రాజకీయ ముఖ చిత్రము సుస్పష్టముగా కనపడేటువంటిది బీజేపీనే. వాళ్ళు అట్లా చక్రబంధంలో అన్నీ కూడా తెచ్చి పెట్టారు. అట్లా అంటే వాళ్ళు తెచ్చి పెట్టారా, ఇక్కడ కాలం కలిసి వచ్చిందా అంటే దైవ సంకల్పం అనేటువంటిది ఉంటేనే ఒక అవకాశము నీకైనా నాకైనా కలిసి వస్తుంది. మనం ఎంత ప్రయత్నము చేసినా రాదు. చాలా కాలము వీళ్ళు మౌనంగా ఉన్నారు అని మనం అనుకున్నాం. మౌనేన కలహము నాస్తి అని ఒక శాస్త్రం.
ఇప్పుడు ఊరికే ప్రతిదానికి అరుపులు అరిచి ప్రతిదానికి టీవీ ముందుకొచ్చి ఊ అని అరిస్తే ఏం ఉపయోగం లేదు. ఓకే, అవసరమైనప్పుడు మాత్రమే వచ్చి మాట్లాడి దానికి వెళ్ళిపోతే దానికి ఒక విలువ అనేటువంటిది ఉంటుంది. ఇది వాళ్లకు బాగా తెలుసు. ఓకే, ఈ రహస్యము అనేటువంటిది ఇంకా వాళ్ళకు చాలా తెలుసు. మనకు తెలిసింది వాళ్ళల్లో వాళ్ళని అనాలిసిస్ చేస్తే వాళ్ళ జాతకాలు కనుక ఒక్కసారి చూస్తే ఇట్లాంటివి ఎన్నో అనుభవాలు ఎదురై కదా ఈ స్థాయికి వచ్చినారు. అందుకని వాళ్ళు మాటల ఇది కాకుండా ఎక్కడెక్కడ ఏది ఇది చేస్తే మనము రాగలము. ఎవరైనా ఒక ఆటలో గెలుపు పొందాలి అనుకున్నప్పుడు గెలుపు మీద దృష్టి ఏమి అనేటువంటి పెట్టగలిగిన వాడు మహోన్నతుడు, ఆటగాడు తప్ప ఊరికే నేను ఇట్లా వస్తాను, ఇట్లా వస్తే నువ్వు ఇట్లా రా, నువ్వు అట్లా రా, ఇట్లా 10 సార్లు చెప్పేవాడు ఎప్పుడు కూడా ఇది కాదు. ఊరికే టీవీల ముందుకు వచ్చి అరిచేటువంటి వాళ్ళ యొక్క తత్వం ఉపయోగం లేదు. అట్లని చెప్పేటువంటి వాళ్ళందరూ అవివేకులు, ఇంకోటిని మనం అనరాదు. వాళ్ళకుండే ఇదేదో వాళ్ళకు ఉంటుంది. కానీ మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్త అవసరం అనేది తెలుసుకోవాల్సిన విషయం. అందుకని రేపు కనపడేది ఏది గెలిచినా ఏది వచ్చినా ఇప్పుడు ఏమైంది అంటే ఈసారి జనాలు కూడా కుజుడు రాజైనటువంటి దాని వలన కోపము అనేటువంటిది అధికముగా ఉంటుంది. ఓకే, జనాలకు కోపం వచ్చినప్పుడు కోపములోనే ఏమవుతుంది అంటే ఒక ఆలోచన అనేటువంటిది వస్తుంది. కోపంలో వచ్చేటువంటి ఆలోచన కావచ్చు, కోపంలో తీసుకునేటువంటి ఆలోచన కావచ్చు, మంచిది కాదని చెప్తుంటారు కదా జనరల్గా. చాలా తప్పు అది. ఆవేశం వేరు, కోపం వేరు. ఓకే, కోపం ఊరికే రాదు, ఒక సన్నివేశాన్ని చూసి కదా వస్తుంది కదా. ఆవేశం అనేది ఏముంటుందంటే కొంతమందికి ఉండే ఉద్రేకం అనేది ఒక మాట పలకరిస్తే ఊరూరికే కోప్పడుతుంటారు, అది వేరు సంగతి. ఓకే, ఇది క్రోధీ నామ సంవత్సరము, క్రోధము అనేటువంటి దాంట్లో క్రోధాగ్ని అనేటువంటిది ఉంటుంది. క్రోధం అంటే కోపం అంతే కదా మరి. అంటే ఎప్పుడు అంటే చూసి 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 అది లోపల బాగా ఇదై ఒక మనిషికి లోపల ఒక అగ్ని జ్వాల అనేటువంటిది తయారవుతుంది. ఓకే, ఆ అగ్నిజ్వాల తయారైనప్పుడు మనిషి ఆలోచనలోకి పడతాడు. మనం అగ్ని అనేటువంటిది సంస్కరింపబడుతుంది ఎప్పుడు కూడా. మనం ఎందుకు ఇప్పుడు హోమం చేసేది ఎందుకు? ఆ వేడికి సంస్కరింపబడాలని కదా. ఆ సంస్కరింపబడటం అనేటువంటి దాంట్లోనే ప్రజలు ఆలోచన, వాళ్లకు మంచి చేస్తున్నారు, మాకు మంచి జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది అంటే ప్రజల నిర్ణయానికి ఎవరూ అతీతులు కాదు. అంతే కదా కదా. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఆలోచన పెట్టుకొని చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి కదా ఒక వైపు అనేటువంటిది మొగ్గు చూపుతారు ఎప్పుడైనా కూడా. మరి వాళ్ళ నిర్ణయం వాళ్ళకు తెలుసు, ప్రజలకు ఆల్రెడీ ఒక నిర్ణయం అనేది ఉంది. ఓకే, రేపు రాబోయేటువంటి ఇది ఏమంటున్నానంటే గురూజీ, ఏ పార్టీ వచ్చినా ఇది ఖచ్చితముగా బీజేపీ యొక్క క్రెడిట్కే పోతుంది తప్ప ఈ వచ్చిన పార్టీలకు ఏం పోదు. ఓకే, 100% పోదు. ఈ రాష్ట్రాన్ని వాళ్ళు కైవసం చేసుకోవాలని దానికి వాళ్ళకి తగ్గట్టుగానే దీనికి కూడా ముహూర్తం ప్రకటించుకున్నారా? ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఒక్కో చోట ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క సంరక్షకుడు ఉంటాడు. నిష్ణాతులనే కదా పెడతారు సంరక్షకులను. ఒక్కో చోట ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ అని ప్రకటిస్తారు, సమర్థులనే కదా ప్రకటిస్తారు. అంతే కదా. మరి ఆయా రాష్ట్రాలకు ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని బట్టి మనం ఎలా ముందుకు పోతే బాగుంటుంది, ఇక్కడ ఏ సమయానికి మనం పెడితే మేలు అనేటువంటిది చూసుకుంటారు కదా. అది కేంద్రం యొక్క ఆలోచన, ఎవరొచ్చినా మన చెప్పు చేతల్లో ఉండాలనేటువంటిది వాళ్ళు చేసే ఆలోచన, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అంటే నేను మళ్ళీ మీరు ఏమడుగుతున్నారంటే నన్ను పొలిటికల్ గా అడుగుతున్నారు. కాకపోతే నన్ను వాస్తవానికి మామూలుగా జాతకాల ప్రకారంగా అడిగితే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి జాతకము వాళ్ళు స్వనిర్ణయాల మీద ఆధారపడి ఉన్నారు చెప్పండి. ఓకే, ఏ ఒక్కరైనా నా సొంత నిర్ణయము అనేటువంటి దాని మీద ఆధారపడినారా? ఎవరి జాతకం తీసుకున్నా ఓకే చెప్పండి ఒక మాట.
వాళ్ళు తినే తిండి విషయంలో ఏమైనా ఒకవేళ సొంత నిర్ణయాలు ఉంటాయేమో, అంతేగాని ప్రజలకు చేసేటువంటి వాటిల్లో నా ఇష్టం నేను ఇలాగే చేస్తాను అనడానికి ఎవరికైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని చేస్తూ ఉన్నారా, సొంతగా చేస్తున్నారా? ఎవరైనా చేస్తున్నారు, ఊరికే నేనే సొంతము నా నిర్ణయాలే నేనే అని ప్రకటించుకుంటున్నారు తప్ప వాళ్ళ జాతకాలు పరిశీలన చేస్తే వాళ్ళ జాతకాలు వాళ్ళ మీద ఆధారపడి లేవు అనేటువంటిది ఇక్కడ సుస్పష్టం అవుతుంది కదా. ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఎన్ని మాట్లాడినా ఎవరి జాతకము తీసుకున్నా మనం ఎవరి జాతకాలు తీసుకోవాలి? ఉన్న 3-4 లీడర్స్ వాళ్ళవే కదా తీసుకోవాలి. రేపు పొద్దున ఏ పార్టీ వస్తే ఏ పార్టీకి లీడర్ అవుతారు, ఎవరు మెయిన్ అవుతారు అనేటువంటి వాటివి తీసుకుంటే ఏ ఒక్కరివి తీసుకున్నా కూడా తన సొంత జాతక ప్రకారంగా వచ్చాడు అనడానికి 100% కాదు కదా, 100% లేనే లేదు అక్కడ. అది చెప్పగలుగుతున్నాం. 2024 మే 13వ తేదీ పోలింగ్ రోజుకు సీఎం జగన్ కావచ్చు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల జాతకాలు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు ఎవరికి పాజిటివ్ ఇస్తున్నాయి, నెగిటివ్ ఇస్తున్నాయి అంటే ఏం చెప్తారు? వీళ్ళ జాతకాల ప్రకారంగా చూసినప్పుడు వీళ్ళందరూ గెలుస్తారు. అందరూ గెలుస్తారు. అది పెద్ద విషయం ఏమి కాదు. వీళ్ళు గెలవడం కాదు ఇక్కడ కావాల్సింది. అంతే కదా. వీళ్ళ పార్టీ గెలిచింది అని అనేటప్పటికీ ఎక్కడికి పోతుంది? మళ్ళీ మొదటికే వస్తుంది. మామూలుగా గెలవగానే సహజంగా అబ్బా గెలిచింది అనేటువంటిది అప్పుడే కొంచెం ఇక్కడ రావడంతోనే తెలుస్తుంది, కొంచెం ఆ ఊపు మొదలవుతుంది అనేటువంటి ప్రకారముగా తెలిసిపోతుంటుంది. అప్పుడు ప్రజల్లో కూడా అప్పుడే ఓహో ఇది గెలుస్తుంది, అయిపోయింది, దగ్గర వచ్చేసినాయి అనేటువంటిది అర్థం అవుతుంది. ఇక్కడ ఎక్కువ సంబరాలు చేసుకునేటువంటిది బీజేపీ. సహజంగా వీళ్ళకి అందరికీ బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే జనాల్లో అనేటువంటి దానికంటే కూడా వీళ్ళ జాతకాలలో యోగాలు ఎవరివి తక్కువగా లేవు. ఇప్పుడు ఎన్ని మాట్లాడినా ఇక్కడ బయటకు వ్యవహారం అంతా తెలిసిండేదే. వీళ్ళంతా ఒకవైపు, ఒక పార్టీ మాత్రం ఒకవైపు అనేటువంటిది ఉంది. అవును గురుజీ, అంతే కదా. అవును. ఆ పార్టీ మాత్రం ఒకవైపు, వీళ్ళందరూ ఒకవైపు అని ఉండేటువంటిది ఏమవుతుంది అంటే డిఫరెన్సెస్ అటా ఇటా అనేటువంటివి తక్కువలోనే ఉన్నాయి. మేజర్ డిఫరెన్సెస్ ఇప్పటిదాకా కనపడలేదు. ఇక రాబోయే రోజుల్లో ఏమైనా కనపడితే కనపడచ్చు. అయితే ఆ రోజు డేటు ప్రకారముగా మనం చూసినప్పుడు పగ్గాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీ చేతుల్లో ఉంటాయి అనేటువంటిది సుస్పష్టం అవుతుంది. ఆ రోజుది చూసినా నేను అది చెప్తున్నాను. మనం ఎలక్షన్లది మనం పెట్టుకునేది వీళ్ళు డిక్లేర్ చేసినా, మామూలుగా ఎలక్షన్లు జరుగుతున్నా ఫలితాలు వచ్చేటువంటి రోజుది కూడా, ఫలితాలు వచ్చేటువంటి రోజుకు అనుకూలముగా చూసుకున్నా కూడా సంబరాలు ఎక్కువ చేసుకునేది బీజేపీ చేస్తుంది. ఈ గెలిచిన పార్టీ కంటే కూడా సంబరం ఎక్కువ బీజేపీ చేతుల్లో ఉంటుంది. సంబరాలన్నీ కూడా దానికి అనుకూలంగానే ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి పెట్టారు అనేటువంటిది నాకున్నా. అంటే గ్రహస్థితుల్లో ఎట్లుంటాయంటే ఇప్పుడు కొంచెము మర్మగర్భంగా ఉంటారు అని ఎదుటి వాళ్ళను మేము చెప్తాం. ఎట్లా చెప్పగలుగుతాము? ఉన్న గ్రహస్థితులను బట్టి కదా. అంతే కదా. నీకు విపరీతమైనటువంటి రాజయోగం వస్తుంది అంటే దేన్ని బట్టి? గ్రహస్థితులను బట్టే కదా. అంతే కదా. అందుకని ఎక్కువ శాతము ఈ చెప్పిన డేట్ల ప్రకారముగా చూసుకున్నప్పుడు ఏపీలో మాత్రము ఖచ్చితముగా బీజేపీ చాలా సంతోషముగా, బాగా ఆనందముగా సంబరాలు చేసుకుంటుంది అనేది నేను చెప్పగలుగుతాను. రాష్ట్రంలో బీజేపీ పార్టీ లేకపోయినా కూడా నైతిక విజయం మాత్రం బీజేపీదే అంటారు. ఖచ్చితంగా. అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళు వస్తారు అని అన్నప్పుడు వచ్చేటట్టుగా చేస్తారు కదా. అంతే కదా. ఇప్పుడు బీజేపీ తత్వం ఏమిటి అంటే వాళ్ళ యొక్క ఇది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మొన్న ఇది కాలేదు అనేది ఉంది. కాకపోయినా బీజేపీ యొక్క స్ట్రాటజీ ఏం తగ్గింది చెప్పండి. అంతే కదా.
ఏం తగ్గింది? రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్నలాగా మీరు మా రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేసి పెట్టండి అని అడిగారు. అది ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా, ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సత్సంబంధాలు ఉంటాయి. బయట ఎన్నన్నా అనుకోండి, చేసేటువంటి సహకారాలు అవి ఇవి వాటి విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రము ముఖ్యము కాబట్టి ప్రధానమంత్రి హోదా పార్టీ కాదు కదా, ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకు చేయాలి కాబట్టి చేస్తాడు, అంతే కదా, అది చెయ్యాలి ధర్మం. కానీ ఈసారి కుజుడు రాజై మంత్రి శని అయినటువంటి దాని వల్లను మిగతా పాపగ్రహాలు ఎక్కువ ఉండినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సత్సంబంధాలు ఉంటాయి. ఏది నేను చెప్పేది మన తెలుగు రాష్ట్రాలని మాత్రమే కాదు, ప్రతి రాష్ట్రంతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి, ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటారు, తప్పదు, అవసరము రీత్యా పోవాల్సిందే. వ్యతిరేకించి అంత వ్యతిరేకత ఈసారి ఉండకపోవచ్చు, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తగ్గవచ్చు, అది వేరు సంగతి. 3 సార్లు అయిన తర్వాత మళ్ళీ కొంచెం తగ్గడం అనేటువంటిది తర్వాత మళ్ళీ సంవత్సరము పండుగలు వస్తాయి కదా, ఉగాదులు వచ్చినప్పుడు ఆ ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు వచ్చేటువంటి రాజు వ్యవహారము మంత్రి మిగతా వాళ్ళు నవనాయకులు వాళ్ళని బట్టి తగ్గుతుంది ఎక్కుతుంది తర్వాత సంగతి. ఇప్పుడైతే ఉన్నది మనం మాట్లాడాలి, ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి ఇప్పుడు ఢోకా లేదు వీళ్ళకు, ఎట్లా తిరిగి మళ్ళీ వాళ్ళే ఇచ్చేస్తారు. కానీ అక్కడైతే వాళ్ళు ఆనందించేటువంటి విధానంగానే సంతోషముగా ఉంటారు. అది మనకు కాదు, ప్రతి వాళ్లకు కళ్ళకు కట్టినట్టుగా ఇన్నాళ్ళు కట్టుకున్నటువంటి గంతలు ఒకవేళ మేము కట్టుకున్నాము అని అనుకునేటువంటి వాళ్ళకి అది ఎమర్చి చూసినట్టుగా చూపించినట్టు అవుతుంది, అంతే, ఏం లేదు. అది సుస్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా. వాళ్ళని గ్రహస్థితులు అట్లా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు గెలవడం ముఖ్యం కాదు, గెలుస్తారు, వీళ్ళందరూ గెలుస్తారు. అయితే నడిపించేది మాత్రం అక్కడి నుంచే, అక్కడే పగ్గాలు ఉంటాయి, అక్కడి నుంచే ఉంటాయి, అది సత్యం. ఆ గ్రహస్థులు అట్లా వాళ్ళు అనుకూలంగా పెట్టుకున్నారు వాళ్ళు. అయితే నాకు ఇక్కడ చిన్న సందేహం గురించి, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రధాని మోదీ గారు చిలకలూరిపేటలో మాట్లాడిన భావాన్ని నిగూఢాన్ని అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి భావం అర్థం అవుతుంది అనేది. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆయన ఒక పార్టీలో కూటమిగా ఏర్పడి, ఒక 2 పార్టీలతో కూటమిగా ఏర్పడి కూటమి తరపున సభ పెట్టారు. ఈ కూటమిలో ఉన్నటువంటి సభ్యులకి అనుకూలంగానూ మాట్లాడలేదు, అలాగని ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానూ మాట్లాడలేదు. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? మీరేదో శనక్క ఇత్తనం ఇట్లా కొట్టి ఒలిచినట్టుగా చెప్తున్నారు, అంతేగాని నేనైతే చెప్పిన మర్మగర్భంగా ఏమన్నానంటే మోడీ గారి యొక్క మాటలు వింటే మీకు అర్థం అవుతుంది అని చెప్పా. దాంట్లో ప్రజలకు తెలియంది కాదు, ప్రజలకు తెలుసు. నేనేమనుకుంటున్నానంటే భవిష్యత్తులో గురూజీ నాకున్న మేబీ దగ్గర అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా. మళ్ళీ రేపు పొద్దున, ఎందుకంటే ఇది కరెక్ట్ దగ్గరగా అవకాశాలు కరెక్ట్ కావచ్చు, ఒకవేళ చిన్న ఇది తప్పొచ్చు, అది కూడా చెప్తున్నా నేను. ఎందుకంటే చెప్పేటప్పుడు ఘంటాపదంగా కొన్ని చెబుతాము, కొన్ని దగ్గర సూచనలు అని అంటే. బీజేపీకి సంబంధించినటువంటి ఒక స్త్రీమూర్తి ఉప ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అదే ఆలోచన చేయాల్సింది నేను చెప్తున్న మాట. ఏది ఏమైనా బీజేపీ వాళ్ళ యొక్క ప్రతిభ, అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి మేబీ నాకున్న దీని ప్రకారముగా ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఉప ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నాను. మేబీ మగవాళ్ళు కావచ్చు, చిన్న ఇది తప్పిపోతే. ఇది జరగవచ్చేమో ఎక్కువ శాతం అని నేను అనుకుంటున్నాను. జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి ఏపీలో అని అనుకుంటున్నాను. ఒకటి, పగ్గాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ అనుకూలం ప్రకారంగానే జరుగుతుంది కాబట్టి ఒక ఏదైనా ఒక గేమ్, ఏదైనా కూడా ఒక ఎవరు గెలవాలి ఏమిటి అనేటువంటి దానికి అదే ప్రజల నిర్ణయము. ప్రజలు కూడా ఆలోచన చేసి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈసారి అనేటువంటిది ఉన్నది. అందరికీ గెలిచే అవకాశాలు, గెలుస్తున్నారు కూడా, అందరూ గెలుస్తారనే చెప్తున్నాం. అయితే ఏ పార్టీ వచ్చినా కూడా ఖచ్చితముగా బీజేపీకి అనుకూలమే అవుతుంది. అప్పుడు బీజేపీ ఇక్కడ ప్రాధాన్యత కలిగిందనే చెప్పుకోవాలి, కానీ ఇక్కడ ఉన్న పార్టీలు ప్రాధాన్యత అనేది ఉంటుంది అనేది మామూలుగా అయి ఉంటారు, ఉంటుంది, అంతేగాని నడిపించేదంతా అక్కడి నుంచే ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఏపీ మాత్రం బీజేపీ హస్తగతం, అది సుస్పష్టం, అది నేను చెప్పగలుగుతాను.
అయితే ఇక్కడ అభ్యర్థుల ప్రకటన వచ్చేటప్పటికి కూటమికి సంబంధించి చూసుకుంటే టీడీపీ తరఫున ఇప్పటికీ కంప్లీట్గా ఇంకా వాళ్ళు తీసుకున్నటువంటి సీట్లకు సంబంధించి కూడా అన్నీ ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి. జనసేనకి ఇచ్చినటువంటి సీట్లలో ఈవెన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అయితే ఎమ్మెల్యే గానా లేకపోతే ఎంపీ గానా లేకపోతే రెండూ పోటీ చేయాలనేటువంటిది కూడా ఇప్పటికీ ఇంకా ఫైనల్ కాని పరిస్థితి. బీజేపీలు కూడా ఇంకా అభ్యర్థులు వేట కావచ్చు, లేదంటే వాళ్ళ ఎక్కడెక్కడ పోటీ చేయాలనేటువంటి ఫైనల్ చేసుకోవడం కావచ్చు, ఇదే పరిస్థితిలో ఉన్నారు. మరోపక్క అధికార పార్టీకి సంబంధించి చూసుకుంటే ఒకేసారి ఒకే టైంలో 175 మంది ఎమ్మెల్యేలని, ఒకటి తక్కువ 25 మంది ఎంపీలని కూడా ఒకేసారి ప్రకటించినటువంటి పరిస్థితిని కూడా చూసాము. అయితే ఈ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు 25 ఎంపీ అభ్యర్థులు ప్రకటించినటువంటి ఈ మార్చి 16 తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అది ఆ సమయం ఎలా ఉంది అంటే దాన్ని ఎలా చూడొచ్చు? ఏం చెప్పి బాగుంది, మంచి సమయమే. ఇప్పుడు ఎవరైనా ఆ సమయము అది చూసుకోకుండా, నేను ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు నామినేషన్ వేసేవాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగా వేసుకుంటారు, అంతే కదా, ఓకే వేసుకుంటారు. దాంట్లో తేడా, వీళ్ళు ప్రకటించిండేది కూడా మంచి సమయమే, వాళ్ళు ప్రకటించింది మంచి సమయమే. అయితే వాళ్ళ పార్టీ ప్రకారంగా వాళ్ళ సమయం చూసుకుంటారు, వీళ్ళ పార్టీ ప్రకారంగా వీళ్ళ సమయం చూస్తారు, అంతే కదా. కానీ ప్రతిపక్షాలకు వచ్చేటప్పటికి విడతల వారీగా చేస్తున్నారు అంటే దీనికి లాజిక్ ఉంటుందా? అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ మనము పొలిటికల్గా మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏమిటి, ఈ ఉండేటువంటి వాళ్ళందరిలోనూ ఏ రాశుల వాళ్ళు ఉన్నారు, ఏ రాశి వాళ్లకు బాగుందనేది చూస్తాం. ఓకే, ఎవరు గెలవగలుగుతారు, ఏ రాశి వాళ్ళు గెలుస్తారు, ఏ రాశి వాళ్లకు కొంచెము దగ్గరగా బయటపడతారు, ఏ రాశి వాళ్ళు కొంచెము డీలా పడతారు అనేటువంటిది మనం చెప్పగలుగుతాం. ఓకే, అక్కడ ఉండేటువంటి పరిస్థితి వీళ్ళు ప్రకటించేది ఏమిటి అంటే పోటీని బట్టి కదా, అవతలి వాడు ఉండేటువంటి క్యాండిడేట్ని బట్టి వీళ్ళు ఆలోచన చేసి వాళ్ళేదో రాజకీయ పోకడలతో వాళ్ళు ఆలోచన చేస్తారు. రాజకీయముగా ఎంత అనుభవము ఎంత గొప్పతనము ఉండినా గ్రహస్థితులు అనుకోకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఓకే, నువ్వు గొప్పవాడివే, నీ గొప్పతనము మంచిదే, అనుభవం గొప్పదే నీది, కానీ భగవద్ అనుగ్రహం లేనప్పుడు ఏం చేయగలుగుతాం మనము? ఓకే, అది ఒకటి ఉంటుంది కదా. ఉన్న గ్రహస్థితులు కూడా మనం అనుకూలమనే చూస్తాం, మనకు అనుకూలం అవుతుందనే కొనే వేస్తారు. అయినా అక్కడ లోతుగా పరిశీలన చేసినప్పుడు వాళ్ళ అవతలి వాళ్ళు గెలుస్తున్నారు అన్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు కదా, అవి కదా వాళ్ళు చూస్తారు. అందుకని ఆ క్యాండిడేట్లను బట్టి వీళ్ళు ఏదో విడతలుగా ప్రకటించడం చేయడము ఉండొచ్చునేమో అని నేను అనుకుంటున్నాను, అంతే. అంతేగాని దానికి మనకు సంబంధం లేదు. కాకపోతే మేము చెప్పగలిగేది ఏమిటి అంటే ఏ రాశి వాళ్ళు కొంచెం అనుకూలవంతముగా ఉంటుంది, ఏ రాశి వాళ్లకు కొంచెం అనుకూలంగా ఉండదు, మధ్యస్థంగా ఎవరికి ఉంది ఏమి అనేది కొంచెం ఆలోచన చేసి చెప్తాం. మనం అది చూస్తాం. ఎక్కువ శాతము ఏ రాశి వాళ్ళు ఉంటారు అనేటువంటిది చూసుకోవాలి. అది వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు మనము లీడర్స్ అందరివి తెలుసు అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ది మనం జాతకం దగ్గర పెట్టుకోం కదా, అంతే కదా మనకు, అంతే కదా. వాళ్ళు అడిగినప్పుడు గురుగా మాది ఎట్లుంది అంటే ఎవరికో వాళ్ళకు కొంతమందికి చెప్పుకుంటాం, వాళ్ళకు మనం చెప్తాం. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, ఇద్దరు ఒకే రాశి వాళ్ళే ఉన్నారనుకో, ఆపోజిషన్లోనూ ఇటువైపు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మకర రాశి వాళ్లకు చాలా బాగుంది, మకర రాశి వాళ్ళు ఇద్దరు ఆపోజిట్లో, వాళ్ళు మకర రాశి ఇతను మకర రాశి అని అనుకో, ఎవరు గెలుస్తారు అంటే వాళ్ళ జాతకాల్లో వ్యక్తిగతంగా ఎవరెక్కడ ఉన్నారో చూడాలి కదా. రాశి ఒకటే కావచ్చు, ఓకే, కానీ గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చూసినప్పుడు కదా ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలిచి, ఎవరో ఒకరే కదా గెలుస్తారు, అంతే కదా. ఆ చిన్నపాటి తేడాతోనే ఎవరు ఓడిపోతారు. దగ్గరకు వచ్చి నీకు నాయనా కొంచెం జాగ్రత్త అనేటువంటి తెలియజేస్తాం. అందుకే మనం చెప్పినప్పుడు అవి కదా చెప్తాం మనం, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అన్నములో కంచములో ఉండేటువంటి భోజనం సరిగ్గా నోటి వరకు పోతుంది అనేటువంటిది కూడా లేదు. ఆ నోటి దగ్గర పెట్టుకునేటప్పటికి ఏదో పిలుపు రావచ్చు, వెళ్ళిపోవచ్చు అక్కడ పెట్టేసి, మరి సిద్ధాంతం ఇంకోరికి దక్కవచ్చు, చెప్పలేం, ఏదో జరగవచ్చు. అందుకని ప్రారంభం అయ్యేంత వరకు కూడా సమస్య కష్టమే ఉంటుంది, మనం అట్లా చెప్పగలుగుతాం. అందుకని ఇక్కడ పోటీ అనేటప్పటికీ వీళ్ళు ఎందుకు విడతలుగా ప్రకటిస్తున్నారు అంటే అది మేబీ వాళ్ళ రాజకీయ కారణాల వల్ల కావచ్చు. వెంటనే చెప్తే ఇంకొక క్యాండిడేట్ పెడతారేమో, లేకపోతే వీళ్ళని పెడితే వాళ్ళని ఇంకోటి అడ్డుకోవడం, తర్వాత మార్చొచ్చులే అని ఏదైనా పెట్టడము, లేకపోతే ఏదైనా స్థానికంగా సమస్యలు వస్తాయనేటువంటి భావంతో ముందు ఒకరిని ప్రకటించి తర్వాత ఇంకోని ప్రకటించి, అది వాళ్ళకి ఏముంటాయో మనకు తెలియదు. మనం మేము అనాలిసిస్ చేసేది ఏమిటంటే
ఎవరెవరు ఏమిటి ఎవరికి ఎట్లుంటుంది అనేటువంటి వరకు మనం చూడగలుగుతాం. ఓకే, అది మన ఆలోచన. అయితే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి అందరు అభ్యర్థులు ఒకేసారి ప్రకటించినప్పుడు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అధినాయకుడి యొక్క గ్రహాలు జాతకాలను దృష్టిలో పెట్టుకొని ఉంటుందా ఈ టైము డేటు సెలక్షన్ అనేది కావచ్చు, లేదంటే ఆ ప్రకటించిన సమయం కావచ్చు? కాదు, ప్రకటించిన సమయము పార్టీకి అనుకూలంగా ఉండే చూస్తారు. ఓకే, ఒకటి నంబర్ 1. రెండోది అభ్యర్థులను అందరు ఉంటారు చూడండి, అభ్యర్థులను ఏముంటుంది అంటే అక్కడ గెలిచే వాళ్ళు ఎవరెవరు అనేటువంటిది పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటివి ఏవో సంబంధించినవన్నీ తెప్పించుకొని ఎవరికి అనుకూలంగా ఉందని చూసుకొని కదా చేసుకోవాలా. ఇప్పుడు నన్ను నా రాజ్యాన్ని కాపాడగలిగినటువంటి స్థాయి ఎవరెవరికి ఉంటుంది అనేటువంటి దాంతో కదా సిపాయిలందరినీ ముఖ్యమైనటువంటి వ్యక్తులను పెట్టుకుంటాడు. అంతే కదా, రాజు గొప్పతనం కావచ్చు, అయితే ఎమ్మెల్యేలుగా గెలిస్తేనే కదా సీఎంకు ఉపయోగము. సీఎం ఒక్కడు గెలిస్తే నేను ఒకడినే గెలిచినాను కాబట్టి నేనే ఇది చేస్తా అనేది ఉండదు కదా. ఎమ్మెల్యేలు తన వర్గం వాళ్ళందరూ గెలిస్తేనే తనకు వస్తుంది. అప్పుడు తన వర్గం వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సీఎం మీదనే ఉంటుంది. మామూలుగా వీళ్ళ మీదనే సీఎం కావాలనుకునేటువంటి వ్యక్తి మీద ఉంటుంది. దానికి సంబంధించి ఎవరిని పెడితే గెలుస్తారు ఎవరిని పెడితే గెలచరు అనేటువంటివి ఉంటాయి. అక్కడికి వాళ్ళకు ఒక చోట ఏదన్నా కొంచెం అటు ఇటు అనుకూలాలు ఉన్నాయో చూసుకోవడం అనేది ఇదంతా పొలిటికల్ వ్యవహారం. ఇదంతా కూడా మేము ఆలోచన చేస్తుండేది ఏమంటే ఏ స్థానాల్లో ఏ క్యాండిడేట్లు పెట్టినారు ఇవి చూస్తాం. ఇవి చూస్తే ఇప్పుడు ఈ వీళ్లకు ఇగో ఇట్లా ఇగో వీళ్ళకి ఇట్లా అనేటువంటిది మనం చెప్పగలుగుతుంటాం. ముఖ్యంగా అవన్నీ అందరు గెలిస్తేనే కదా మరి ఆయనకు కూడా అనుకూలం, గెలవాలి. అలా గెలిస్తేనే కదా ఒకనొకనాడు చంద్రబాబు రాజ్యం వెళ్ళినారు, ఇప్పుడు జగన్ గారు అనుకూలంగా చేసుకుంటున్నారు. ఎవరైనా ఒక్కోసారి ప్రజలు ఆ వెళ్ళేటువంటి వేలో ఉంటుందన్నమాట. అది మనం అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇది మామూలుగా ఇప్పుడు ప్రజానీకంలో కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా చూసుకోవాలి, ప్రజల యొక్క శ్రేయస్సు. ఓకే, వాళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయి. ఫైనల్గా అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాను అనుకోకుండా 2024 జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల ప్రకటన రాబోతుంది. ఓకే, మే 13న ఎలక్షన్. ఓకే, జూన్ 4న రిజల్ట్స్. ఓకే, సో ఆ రోజు ఎలా ఉంది, ఆ రోజు తిథులు కావచ్చు, వర్జాలు కావచ్చు, రాహుకాలం కావచ్చు, ఆ రోజు ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు అంటే ఏం చెప్తారు? రాశుల ప్రకారముగా ఎవరెవరికి బాగుంటుంది అంటే నేను చెప్తా, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడే రాసుకోవచ్చు. అప్పుడు ఆ రోజు ఏప్రిల్ మామూలుగా ఎవరెవరు గెలుస్తారు, ఏ రాశి వాళ్ళు గెలుస్తారు అంటే మనం లక్షణంగా చెప్పొచ్చు. అందులో ఏమాత్రం తేడా. మేషరాశి వాళ్ళు గెలుస్తారు, మిథున రాశి వాళ్ళు గెలుస్తారు, కర్కాటక రాశి వాళ్ళు గెలుస్తారు, కన్యా రాశి వాళ్ళు గెలుస్తారు, వృశ్చిక రాశి వాళ్లకు బాగానే ఉంటుంది గెలుస్తారు, ధనుస్సు రాశి వాళ్ళు గెలుస్తారు, కుంభరాశి వాళ్ళు గెలుస్తారు, ఓకే, మకర రాశి వాళ్ళు కూడా గెలుస్తారు. ఒక తులారాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు కొంచెం ఆలోచన చేయాలి. సింహరాశి వాళ్లకు కొంచెం దగ్గరగా ఉండి కొన్ని ఓకే చిన్న ఇది ఏమైనా కలగవచ్చు అనేటువంటిది ఉన్నది. ఓకే, ఇది స్పష్టం నేను చెప్తున్నమాట. ఇంక ఈ రాశి వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది మీరే చూసుకోండి, మీకే తెలుస్తుంది. అంతే కదా, మేము రాశుల ప్రకారంగా చెప్తాం. అంటే ఎక్కువ శాతం గెలిచేదానికి, చాలా పరిపూర్ణంగా గెలవడానికి అవకాశంగా ఉన్నాయి ఈ రాశుల వాళ్ళు. ఓకే, ఈ రాశుల వాళ్ళు ఏ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం అట్లా అందరినీ ఇప్పుడు ప్రతి వాళ్ళవి పెట్టుకోలేం కదా మనం. 175 మంది అంటే 175 మంది 175 మంది చార్ట్ వేసుకొని ఎవరిది ఏది ఏం సంగతి, అందరు ఏ టయానికి పుట్టినారు, ఎప్పుడు పుట్టినారు, ఓరోరు ఒక్కో రకంగా చెప్తారు. వాళ్ళకి మాకు అసలు డేట్లే లేవు గురువుగారు, మా చిన్నప్పుడు రాయలేదు అంటారు. ఒకరొకరు 60 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఎవరు అనుకూల కొద్ది వాళ్ళు ఉన్నారు. ఓ పార్టీల్లో చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళవి చెప్పగలుగుతాము. ఇక
తెలియని వాళ్ళు మనం ఏం చేస్తాం, అందరిది మనకు ఆ పని కాదు కదా. నేను రాజకీయ పంచాంగం, రాజకీయ ఒక వ్యూహకర్తను పెట్టుకున్నట్టుగా రాజకీయానికి సంబంధించినటువంటి ఈయన సిద్ధాంతి అని ఎవరు మనల్ని పెట్టుకోలేదు. అట్లా పెట్టుకుంటే ఏ పార్టీకి ఏం కథ అనేది చూసుకొని మనం అదే పని మీదనే ఉండొచ్చు. మనం దేశానికి మనం ఏదో అందరూ కావాల్సిన వ్యక్తులే అన్నప్పుడు లోకంలో ఎవరు అడిగినా వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చుంటాం మనం, అంతే కదా. అంతేగాని మనం దీంట్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అని ఎవరు లెక్కేసుకుంటాం. గెలిచే వాళ్ళకి చెప్తున్నాను కదా, అంటే ఈ సంవత్సరం ఎవరెవరికి బాగుంది ఏమిటి అనేటువంటి దాన్ని బట్టే కదా చెప్తాం, అంతే కదా. మరి బాగుంది అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో ఏముందో గెలిచే 100% ఈ రాశికి సంబంధించిన వాళ్ళకంతా గెలుపు అవకాశాలు 100% కిరీటధారణ మరలా వ్యక్తిగత జాతకంతో ముడిపడి ఉంటుంది, అంతే కదా. మరి ఓకే, ఇప్పుడు జాతకం, ఇప్పుడు రాశి బాగుంది, రాశులు ఎట్లా వస్తున్నాయి, అశ్విని భరణి కృతికా పాదం మేషం అని చెప్తున్నాం మనం. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికలో ఒక పాదం ఆఫ్ పాదం అంటున్నాము, మేషరాశి అవుతుంది. అంటే అశ్విని ఏమిటి చూచే మామూలుగా మనం ఆయువు కృతిగా, మరి చూచే చోళ అశ్విని, లీలు లేలో భరణి అని చెప్తున్నాము. అంటే 1 2 3 4 పాదాలు అంటున్నాము కదా. ఈ 3 నక్షత్రాలు కలిస్తే కదా ఒక రాశి అవుతుంది. దీంట్లో వాళ్ళందరూ ఒకే లగ్నానికి పుట్టుండరు కదా. ఆ లగ్నం ఏమిటి, పుట్టిన లగ్నం శుక్రుడు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, రవి ఎక్కడున్నాడు, ఈ గ్రహస్థితులన్నీ ఎక్కడున్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని బట్టే కదా చెప్తాం, అంతే కదా. వీళ్ళైతే గెలవాలి 100%, 100% కాదు కదా, 1,00,000% గెలవాలి రాసుల వాళ్ళు. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మంది. అంటే వింశోత్తర దశలు ఉంటాయి. ప్రతి సంవత్సరం పంచాంగం ఎందుకు చూసుకుంటున్నాం అంటే మాకు గత సంవత్సరం వరకు బాగుంది గురువు గారు, ఇప్పుడు మనం అంతెందుకు ఇదే దీంట్లోనే చేసిన ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు ఓడిపోలేదా, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? గ్రహస్థితుల ప్రభావమే కదా. ఓకే, మనం ఏమనుకుంటున్నామంటే చేసిన పని బాగాలేదు, ఇంకోటి బాగాలేదు అని అనుకుంటాం. ఆయనకు అనుకూలంగా గ్రహస్థితులు ఉంటే ఆయన గెలిచినాడు, ఈయనకు గ్రహస్థితులు అనుకూలంగా లేవు, ఓడిపోయినాడు. ఓకే, ఈయన ఏం చేసినా ఏం చేయకపోయినా నేను ఇంతే చేస్తానంటే గ్రహస్థితులు బాగుంటే వేస్తారేమో ఓటు. ఓకే, మనం ఇక్కడ ఏమనుకుంటామంటే అభివృద్ధికి మాత్రమే ఓటు వేస్తారు, అభివృద్ధి చేయకపోతే ఓటేయరు అనేది ఏమి ఉండదు. మనకు గ్రహస్థితులు ఎట్లున్నాయి, దైవం అనుకూలంగా ఉందా లేదా, మన గ్రహస్థితులు ఏమిటి, మన స్టామినా ఏమిటి, మనకున్న వ్యవహారం ఏమిటి అనేది చూసుకోవాలి. ఖచ్చితంగా ఆటోమేటిక్గా 3 ఏమవుతుందంటే నేను వీళ్ళకి వెయ్యాలి అని దృఢంగా అనుకొని పోయినవాడు కూడా అక్కడికి పోయినాక ఏమో లేబ్బా ఈసారి ఈయనకి వేసేద్దామని వేసేసుకుని వచ్చేస్తాడు. అట్లా కూడా మారే అవకాశం ఉన్నది. ఓటర్ మూడుని బట్టి ఓటర్కున్న గ్రహాలు కూడా పనిచేస్తాయి, అంతే కదా. మరి అప్పుడు అక్కడి వరకు పోతాడు, అదే కదా సమ్మోహనం. అక్కడికి పోయిన తర్వాత ఎవరికి అదే సమ్మోహనం. అక్కడ ఇప్పుడు చాలా వరకు ఉంటాయి అట్లా, అక్కడికి పోయిన అందుకనే కదా ఆ నిమిషం వరకు కూడా మనల్ని చూడాలి, మనల్ని తలుస్తూ ఉండాలి అనేటువంటి గుర్తు కోసము దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన గుర్తులే పెట్టడం చేయటము. లేకపోతే నేను ఫలానా అని తెలిసిన తర్వాత మన ఫోటోలు ఊరంతా ఎందుకు, అవసరం ఏముంది? అవునా కదా. అంటే ఎందుకు పోతున్నంతసేపు మనసులో అదే ఉండాలి అని అనుకొని పోతున్నాం కదా, సహజం కదా. బూతులోకి వెళ్ళిన తర్వాత అదే మైండ్ తో అలాగే గుద్దేయటానికి అనుకూలం కదా. మరి అట్లా ఉండాలి, 3 మారకూడదు. ఇప్పుడు గుర్రానికి గంతలు ఎందుకు కడతారు అంటే నాకు ఎక్కడికి పోవాలనో అక్కడికి పోవడానికి కావాల్సినటువంటి స్వారీ చేసేవాడు అక్కడికి పోయేట్టుగానే చూసుకుంటాడు. ఆ గంతలు తీసేస్తే పక్కదారి పడుతుంది అనమాట, పక్కన ఇంకొక గుర్రం పోతుంటే దాని అంటూ ఉరుకుతుంది, అది ప్రమాదం. అందుకని అలా జాగ్రత్తగా తీసుకుపోవాలనే దాన్ని చూస్తాం సహజంగా. ఇప్పుడు 3 ప్రజలను మార్చుకోవాలి అనేటువంటి దానికి ఒకటే విధానమైనటువంటివి చేసుకుంటున్నాము. అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుందంటే ప్రజల్లో నేను చెప్తున్నాను కదా ఈసారి, ఎందుకంటే దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినాడు. శని ఆలోచన నోరు శని ఎప్పుడు కూడా చూడండి, బాగా చెప్తున్నా నేను. మన దేహంలోనే గ్రహాలు ఉన్నాయి కనుక ఒక్కోసారి అక్కడికి పోయిన తర్వాత అంతవరకు కాదు, నేనేదో ఇది కోరుకుంటున్నా అది కోరుకుంటున్నా అనుకొని పోతాడు. లేదు వేయకూడదు, ఇంకా జీవితంలో ఇతను రాకూడదు అనుకొని పోయినవాడు కూడా అక్కడ వినాక సరే ఓసారి వేసేద్దాం, ఎందుకైనా మంచిది చూద్దాం లేని అక్కడ వేసేసి వస్తాడు. అరే నేను ఎందుకు ఏమోలే అయిపోయింది కదా, వేసినాం అయిపోయింది, ఏదైతే నా ఒక్కడిది ఏముందిలే అనుకుంటాడు. అట్లా ఎంతమందో చేసి ఉంటారు, అదే జరుగుతుంది. అంతే
దీనికి చాలా అనేక రకాలు ఉంటాయి. మనం అన్నీ ఇప్పుడు అందుకనే చెప్పేది ఎట్లుంటుందంటే ప్రజలైతే వాళ్ళ ఒక అంచనా వాళ్ళకు ఉంటుంది ఎప్పుడూ కూడా. వాళ్ళే న్యాయ నిర్ణేతలు. సమాజంలో ఎప్పుడూ కూడా ప్రజలే గొప్పవాళ్ళు, ప్రజల నిర్ణయమే శిరోధార్యము. వాళ్ళు ఎవరనుకుంటే వాళ్ళే. అయితే ఇక్కడ ఎక్కువ శాతము నేను అంటున్నది బీజేపీ ఫలితాలను ఎక్కువగా పొందుతుంది అనేటువంటిది సుస్పష్టం. ఎవరొచ్చినా అనేటువంటిది తెలుస్తుంది. అందుకే వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయన్నీ. ఓకే, వాళ్ళు అట్లా ఫిక్స్ చేసి పెట్టినారు. గెలిచేది మేము గెలుస్తాం అని వీళ్ళు ఇక్కడ అనుకుంటుంటారు. కానీ గెలిచిన తర్వాత అంతా కూడా తీసుకుపోయి ఇదిగోనైనా అని వాళ్ళ చేతుల్లో పెట్టడం అంతే. పెట్టడం కూడా ఏం ఉండదు. ఆల్రెడీ వాళ్ళే ఆటోమేటిక్గా అలా జరిగిపోతుంది. వాళ్ళ దాంట్లోనే ఉంటుంది అనమాట. అదంతా ఏం లేదు దానికి. ఏం అట్లనే ఎవరి సొంత ప్రతిభ అనేటువంటిది ఏం లేదు ఇప్పుడు అక్కడ ఏపీలో. ఓకే, బీజేపీ ప్రతిభయే ఉంది. అవునన్నా కాదన్నా వీళ్ళ సొంత ప్రతిభ అయితే ఏం లేదు. ఓకే, రాసుల ప్రకారం ఓకే చెప్పినాను కదా. తిథులు వర్జాలు రాహుకాలం సంబంధించి అడిగితే ఫైనల్ అవన్నీ చూసుకునే కదా పెడతారు వాళ్ళు. ఇప్పుడు రాహుకాలము కొన్ని సందర్భాల్లో రాహు ఇక్కడ ఇది ఉండేటువంటి దాని వలన రాహుగ్రస్త ఇదైనటువంటి ఇది అది కూడా మేలే చేస్తుంది. కొంతమంది జాతకాల్లో రాహువే ఉన్నట్టుండి ఒక మనిషిని తీసుకెళ్లి పైన కూర్చోబెడతాడు వాళ్ళకు ఉండేటువంటి లగ్న స్థితుల ప్రకారముగా. కొంతమందికి రాహు ఉండేటప్పటికి ఏమవుతుంది అంటే బాగా వెలుగొందినటువంటి వాడికి కూడా ఇప్పుడు చంద్రగ్రహణం లాగా రాహు అడ్డం వచ్చినాడు అన్నట్టుగా రాహు ఇదైన దాని వల్ల టపీమని పడిపోతాడు. అదే రాహువే కొంతమందిని మహాద్భుతముగా ఉన్నతమైనటువంటి స్థితికి కూడా తీసుకెళ్తాడు. మరి దానికి ఏమంటాం? అది వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి రాహు ఉండే స్థానాన్ని బట్టి ఎవరెవరి జాతకాలను బట్టి వాళ్లకు అట్లని తప్పుగా అనుకోవడం. అందుకు రాహుకాలం అందరికీ చెడ్డది అనేది ఏం లేదు. రాహుకాలం కూడా చాలా మంచిది. రాహుకాలం అంటే సర్పకాలం కదా అది. రాహుకేతువుల యొక్క ఇది రాహుకాలం చెడ్డది అని ఎక్కడా లేదు. మనము పాటిస్తున్నాం అంతే రాహుకాలంలో చేయకూడదు అనేటువంటిది. వాస్తవంగా రాహుకాలంలో చేస్తే కొన్ని మేలు జరిగేటివి కూడా ఉన్నాయి. చెడ్డదని ఎక్కడ ఉంది? పెళ్ళిళ్ళు ఇవి అవి చేస్తూ ఉన్నప్పుడు ఇవి కాకుండా చేద్దాంలే అనుకుంటున్నారు. అవి కాకుండా చేసేటువంటి వాళ్లకు మళ్ళీ గరుడ పంచమి నోములు అన్ని నోముకోవాల్సిన అవసరం వస్తుంది కదా. రాహుకేతువుల యొక్క ప్రభావమే కదా గర్భస్థానం. దానికి మరి చేస్తున్నాం కదా మళ్ళీ అనుకొని. అందుకని వాళ్ళకు స్థితులు గ్రహస్థితులను బట్టి ఎవరు ఏ లగ్నములో పుట్టారు, ఆ లగ్నం ఏమిటి, ఆ లగ్నానికి ఏ గ్రహం ఎక్కడ ఉన్నది ఏమిటి, ఇతను ఖచ్చితముగా యోగవంతుడు అనేటువంటిది ఉంటుంది. అలాంటి జాతకుల్లోనే ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు జగన్ గారికైనా రేవంత్ రెడ్డి గారికైనా ఇంకోరికైనా వీళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండబట్టే కదా ఏలుతున్నారు. అంటే నీచత్వము భంగమై రాజయోగం అని చెప్తుంటాం. ఆ నీచత్వం అనేటువంటిది ఏమిటి అంటే ఇట్లాంటివే. ఇది భంగం అవుతుంది, ఉంటుంది నీచం, అది భంగత్వం అవుతుంది, రాజయోగం పడుతుంది. అందుకే కదా యోగంగా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరి దశ అంతే. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చాలా ముఖ్యంగా చూసుకుంటే ఈ రాసుల వాళ్ళు నేను చెప్పాను కదా పలానా రాసుల వాళ్ళని ఖచ్చితముగా రేపు గెలుస్తారు. అయితే వ్యక్తిగతమైన జాతకాల లోపాలుంటే మనం చెప్పలేము. మీరు చెప్పినారు కదా గురువుగారి రాశి వాళ్ళని, మరి ఈ రాశి రాలేదంటే ఆయన వ్యక్తిగత జాతకం మన దగ్గర ఉందా? లేదే. మనం పేర్లు ఇస్తే బాగా స్టడీ చేసి ఇగో వీళ్ళు గెలుస్తారు అని చెప్పేయచ్చు. పేర్లు మనము వాళ్ళ యొక్క సమయము అది లేనప్పుడు మనం రాసుల ప్రకారంగా చెప్తాం. అది చూసుకోవాల్సింది. ఆయన జయోస్తు, శుభం. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు అలాగే కేంద్రంలో కావచ్చు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన సమయానికి అనుకూలమైనటువంటి గ్రహాలు తిథులకు సంబంధించి కావచ్చు ఏ రాశుల వారికి రాజయోగం ఉంది, ఎవరికి గెలవబోతున్నారు అనేటువంటిది గురువుగారు వివరించినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.